నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి ఒకేసారి సిఆర్ఆర్ గ్రాంట్ కింద 10 కోట్ల వివిధ 115 పనులకు సంబంధించిన ఎన్డీఎఫ్ విధులు 4 కోట్లు మొత్తం 14 కోట్ల నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నేతలు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన పట్టణాల్లోని పలు వార్డుల్లో కూడా కార్యకర్తలు, గ్రామస్తులు, కాలనీవాసులు సంబరాలు చేసుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కంది శ్రీనివాసరెడ్డి కృషి ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చొరవతో 2 రోజుల్లో దాదాపుగా 10 కోట్లు ఒకసారి, 4 కోట్లు ఒకసారి 14 కోట్ల రూపాయల నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదలయ్యాయి. దీంతో పట్టణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు అలాగే రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. అలాగే ఇదే విధంగా తమ గ్రామాలని, పట్టణాలని అభివృద్ధి కూడా చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అలాగే గ్రామస్తులు చెప్తున్నారు. మనతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇప్పుడే కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అయితే చెప్పండి, ఒక రకంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి నిధుల వరద పారుతున్నట్టు అనిపిస్తుందా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఎన్ఆర్జీసీ కింద గత 4-5 మాసాల కిందనే దాదాపు 5.5 కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 10 కోట్ల రూపాయలని మరి కలువట్లు, బ్రిడ్జిల కొరకు నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. ఇంకొక 4 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు, మరి పురపాలక సంఘానికి కూడా 5 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా మంత్రి ద్వారా రావడం జరిగింది. ఈ విధంగా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో మరిన్ని తీసుకువచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణాభివృద్ధి కోసం విశేషంగా నిధులైతే వచ్చినాయి. మరి అభివృద్ధి పనులు ఏ విధంగా జరగబోతుంది? గతంలో చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గానికి నిధులు చాలా తక్కువగా వస్తుండే, ఒక 10-15 సంవత్సరాల కింద. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గత 4-5 నెలల కింద ఒక 4.5 కోట్లు ఎన్ఆర్ఈజెస్ కింద రావడం జరిగింది. దాంతోపాటు ఒక 3 months బ్యాక్ కూడా టీయూఎఫ్ఐడిసి దాంట్లో ఒక 5.5 కోట్లు చొప్పున 5 కోట్ల 10 కోట్ల ప్యాకేజ్ రావడం జరిగింది. నిధులు మంజూరైనాయి, టెండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకొక 5 కోట్ల రూపాయలు కూడా సీఎం గారి దగ్గర ఫైల్ ఉన్నది. దాంతోపాటు సిఆర్ఆర్ గ్రాంట్ కింద మొన్న 10 కోట్ల రూపాయలు బ్రిడ్జిలు, అదేవిధంగా బీటీ రోడ్లు, కల్వర్ట్ల కోసం దానికి డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ నిన్న కూడా ఎస్డిఎఫ్ కింద 4 కోట్ల రూపాయలు వివిధ అన్ని గ్రామ పంచాయతీలు కానీ, సిటీలో కానీ, షెడ్లకు కానీ అన్నిటి కానీ నిధులు మంజూరు కావడం జరిగింది. గతంలో చూస్తే మరి ఇక్కడ ఆదిలాబాద్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మరి ప్రతి దాంట్లో వాళ్ళ గ్రాంట్స్ అన్ని మయ్యా అంటారు. ఉదాహరణకు చెప్తే మొన్న 320 కోట్లు అమృత్ 2లో వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని చెప్తారు. మరి రూల్ ప్రకారం చూస్తే దాంట్లో 33.3% మాత్రమే కేంద్ర ప్రభుత్వం, దాంట్లో 59% మున్సిపాలిటీ మరియు స్టేట్ గవర్నమెంట్, 7% 15th ఫైనాన్స్, అంటే 66% స్టేట్ గవర్నమెంట్, 33.3% మాత్రమే కేంద్ర నిధులు. కానీ మరి మా ఎమ్మెల్యే గారు మొత్తం 320 కోట్లు నేనే తెచ్చినా, దాంతో మొత్తం ఆదిలాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేస్తా అంటారు. దాంట్లో ఉన్న గ్రాంట్ ప్రకారం కూడా ఒక 10 వాటర్ ట్యాంకులు, పైప్ లైను, అదేవిధంగా టౌన్లో ఉన్న నదుల పక్కకు మురికి నీరు చేరకుండా పెద్ద నాలీలు, దాంట్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ నేను ఒకటే ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ఆదిలాబాద్లో మీరు 320 కోట్లు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. మరి మీరు దాని యొక్క నామ్స్ చూడండి, ప్రజలకు మీరు 320 కోట్లు కేంద్రం నుంచి అంటారు తప్ప దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటు ఆదిలాబాద్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి మీరు ఎలక్షన్ ముందర, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందర, ఎంపీ ఎలక్షన్ల ముందర మీరు ఒకటే చెప్పిండ్రు, ఎయిర్ ఫోర్స్ గురించి చెప్పిండ్రు, సిసిఐ గురించి చెప్పిండ్రు, రేణుకా సిమెంట్ గురించి చెప్పిండ్రు, బ్రిడ్జిల గురించి చెప్పిండ్రు, అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి. అది కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్. మరి దాంట్లో కింద మీద అది ఇది అంటారు తప్ప కనీసం మీరు మీకు 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఉంది, 11వ సంవత్సరం రన్నింగ్లో ఉంది. మరి ఇప్పటికైనా మీ పథకాలని ఆదిలాబాద్కు వచ్చేటట్లు చూడండి. మరి ఒక ఎస్డిఎఫ్ కానీ ఏదన్నా ఒక అమౌంట్, ఒక 100 కోట్లు ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తీసుకురండి. మరి 33% షేర్ ఉన్నదాన్ని మొత్తం
మొత్తం మాదే అని చెప్పడం సమంజసం కాదు. ఇప్పటికన్నా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మీరు నిధులు తీసుకురండి. అదేవిధంగా మా ఆదిలాబాద్ పట్టణానికి కానీ కాన్స్టిట్యున్సీ కానీ ఈ నిధుల వరద తీసుకొచ్చిన మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఇదే కాదు, గతంలో కూడా నిధులు తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా 14 కోట్లు తెచ్చారు. ఈ మున్ముందు కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారిస్తారు కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఏ పదవి లేకుండా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతున్న తమ అభిమాన నేతకు ఏదైనా ఒక పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమా న్యూస్, ఆదిలాబాద్.